కొమిరి వెంకన్న గారు సాకి అని పిలువబడే తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాల నుంచి కీలకంగా తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు, సామాజిక సేవా కార్యకర్త, సంస్కర్త, హేతువాది అయిన ప్రముఖ ప్రజాకవి కొమిరి వెంకన్న అన్నింటికీ మించి ఆధునిక తత్వ కవిగా, ప్రజా వాగ్గేయకారుడుగా రూపాంతరం చెంది సాహిత్యంలో ప్రౌఢ దశకు చేరుకొని జీవన సాఫల్యం సాధించారని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. సాకి వికాస్గా పిలువబడుతున్న కొమిరి వెంకన్న గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామమైన ఇర్సులాపురం అనబడే గ్రామంలో అత్యంత వెనుకబడిన దళిత అతి నిరుపేద కుటుంబంలో కొమిరి ఎల్లమ్మ చంద్రయ్య దంపతులకు 1969 ఫిబ్రవరి 12వ తారీఖున మొదటి సంతానంగా జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు కొమిరి వెంకన్న తిండికి ఠికానా లేకపోయినా చదువులో మాత్రం ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రాథమిక విద్యను ఆశ్రమ పాఠశాల ఇస్లాపూర్, సెకండరీ విద్యను జిల్లా పరిషత్ హై స్కూల్, ఇంటర్ బయ్యారంలో BA, డిగ్రీ SR&BGNR ఖమ్మంలో పూర్తి చేసి మాస్టర్ డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో, అనంతరం వరుసగా జానపద సాహిత్యంలో MPhil, BD వరంగల్లో చేయడం జరిగింది. 1986లో పల్లె పదాలతో మొగ్గ తొడిగిన ఒక సాహితీ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై వందలాది మందికి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాలలో గొడుగు పట్టి నీడలా మారి నిఖిల జగతిలో 2025లోనే జై భీమ్ జనగాం వరకు మొత్తం 10 పుస్తకాలు వెలువరించారు. సాకి వికాస్గా పేరొందిన కొమిరి వెంకన్న గారు తన 55 ఏళ్ల జీవితంలో ప్రస్థానంలో సామాజిక సేవ, సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. వందలాది మందికి మార్గదర్శిగా నిలిచారు. భావి తరాలకు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాలలో ఒక శిఖరాగమైన ఉండటంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో 60 ఏండ్లు బలమైన తెలంగాణ ఆకాంక్షను ఎత్తిపడుతూ ప్రజలను చైతన్యం పరిచాడు. ధూమ్ధామ్ వేదికల ద్వారాగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉర్రూదులూగించిన వెంకన్న తను రాసిన పాటలతోటి అనేక మంది గాయకులకు నేటికి పాడుతున్నారు. 500 పాటలకు పైగా రచించి సీడీలను ఆవిష్కరించిన ఘనత కూడా ఆయనదే. కొన్ని రచనలు కూడా చేశారు. పల్లె పదాలు, ఉద్యమ గానం, నేను మనిషిని, 100 పూలు, తెలంగాణ పాటలు, అమరగీతాలు, కాలగతులు, స్వేచ్ఛా పావురాలు, నానిషానీలు, జై భీమ్ జనగాం అవార్డులు, రివార్డులు ఎన్నో పొందారు. రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్లో ఉత్తమ నటుడుగా పురస్కారం జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి ఉత్తమ కవి కళాకారుడిగా అవార్డు, ₹1,00,000 నగదు పారితోషికంతో ఆయన ఘనంగా ఆ ప్రభుత్వం సత్కరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు న్యూ లైఫ్ థియాలజికల్ ఆఫ్ యూనివర్సిటీ వారికి గౌరవ డాక్టరేట్గా ప్రదానం చేసి ఈ రోజు నుంచి డాక్టర్ కొమిరి వెంకన్నగా పేరుగాంచిన వెంకన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలువబడుతున్నారు. కాంగ్రాచులేషన్స్. ఓకే, చెప్పారు. రండి యాదగిరి గారు, ఇక్కడ ఉండండి.
ఒకసారి పట్టుకోండి. నెక్స్ట్ బాలు గారు మీరు రండి. తర్వాత అదే పొజిషన్లో దిగండి, వచ్చి అదే పొజిషన్లో మీరు వచ్చి దిగండి అంటున్నా. మళ్ళీ అది గ్రూప్ ఫోటో. వచ్చేయండి బాలు గారు, నిలబడి ఒకటి దిగండి. అట్లా పట్టుకొని